హాయ్ బ్రదర్స్, ఎలా ఉన్నారు? అఖండ తాండవం 11 డేస్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను బ్రదర్స్. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్ళీ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి. అది నిజమా అబద్ధమా అన్నది ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ రెండు టాపిక్స్ పై ఈ వీడియో ఉంటుంది బ్రదర్స్. ముందుగా మన ఛానల్ని నందమూరి అభిమానులు, టిఎఫ్ఐ అభిమానులు మొత్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బ్రదర్స్. ఏమో ఎందుకో నాకైతే తెలియట్లేదు. మెసేజ్ చేయండి బ్రదర్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై బాలయ్య అని వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం బాలీవుడ్ లో నటిస్తున్నారంటే చాలా అంచనాలు పెట్టుకున్నాము. అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, మంచి పేరు వస్తుంది, ఈసారి ప్యాన్ ఇండియా స్టార్ గా నిలబడిపోతాడు అని చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ ఆ సన్నాసులో వార్ 2 మూవీలో ఈ 2 కాకుండా చేసి భ్రష్టు పట్టించారు ఎన్టీఆర్ అని మళ్ళీ నిరూపించారు ఆ బాలీవుడ్ సన్నాసులు. ఖచ్చితంగా మన వాళ్ళకి మంచి క్యారెక్టరైజేషన్ ఇవ్వరు అని. ప్రభాస్ అన్నని కూడా అట్లే చేశారు. ప్రభాస్ అన్నని ఆ సినిమాతో ముంచినట్టే ఎన్టీఆర్ గారిని ఆ సినిమాతో వార్ 2తో ముంచేశారు. నా ఒపీనియన్ ప్రకారం మన సినిమాలు బ్రహ్మాండంగా తీసి వాళ్ళకు వదలాలి కానీ వాళ్ళ సినిమాల్లో మన వాళ్ళు నటించకూడదు. ఎందుకంటే సైడ్ క్యారెక్టర్ చేసి పెట్టేస్తారు, ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ తీయకుండా ఉంటే ఫ్లాప్ లిస్టే లేకుండా ఉండేది ఎన్టీఆర్ గారికి. ఆ సినిమాకు కేటాయించిన కాల్ సీట్స్ దేవరా మూవీకి ఇచ్చుంటే, దేవరా మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ పడి ఉండేది. దేవరా 2 మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో చిన్న చిన్న తప్పులు దొరికాయి కాబట్టి ఆ తప్పులు సరిచేసుకుని దేవరా 2లో విడుదల చేసి ఉంటే వార్ 2 బదులు ఇండస్ట్రీ రికార్డులు పగిలిపోయేవి. సింగిల్ గా వచ్చి 1000 కోట్ల రూపాయలు కొట్టిన రికార్డు మిగిలిపోయేది ఎన్టీఆర్ అన్నకి. కానీ బ్యాడ్ లక్, ఏం చేస్తాం. దేవరా 1లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన వన్ అండ్ ఓన్లీ కింగ్. సింగిల్ గా ప్రభాస్ గారి తర్వాత ఎన్టీఆర్ గారి మూవీనే టాప్ 2లో ఉంటది. దేవరా 565 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేరు లేదనే సన్నాసులకు గట్టిగా బుద్ధి చెప్పిన మూవీ దేవరా. దేవరాని ఎంతగా ట్రోల్ చేశారు అంటే ఆ సినిమా పని అయిపోయింది అన్నట్టుగా ట్రోల్ చేశారు. అయినా ఎన్టీఆర్ అని ఏ ట్రోలింగ్స్ ఆపలేకపోయాయి. సింగిల్ గా సింహంగా దూసుకొచ్చి 565 కోట్ల క్రాష్ కొట్టి తనకు తానే సాటి అన్నట్టు నిరూపించుకున్నారు. వెంటనే దేవరా 2 చేసినా కూడా ఈ పాటికి ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతూ ఉండేది. ఆ వార్ 2 చేసి అభిమానులనే కాదు చాలా నిరాశపరిచారు ప్రతి ఒక్కరిని. అసలు ఆ వార్ 2 చేయకుండా ఉండింటే ఇప్పుడు ఇమేజ్ ఇంకా తారస్థాయిలో ఉండేది. అసలు ఏ మూవీ రాకున్నా కూడా పర్వాలేదు, ఆ వార్ 2 వచ్చి చాలా చాలా సర్వనాశనం చేసింది ఎన్టీఆర్ గారి ఇమేజ్ ని. దేవరా 2 ఇప్పటికైనా ఇక చేస్తే బాగుంటది అన్నది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి బ్రదర్స్. ఇక ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఇంకొకసారి బాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్ గారు నటించబోతున్నారు అన్న సమాచారం ఊపందుకుంది. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు, ఈ మూవీ వద్దురా బాబు అని. ఎందుకు అంటే పఠాన్ మూవీలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ ఇప్పుడు రాబోతోంది, నెక్స్ట్ పఠాన్ 2. అందులో ఎన్టీఆర్ అన్నని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి గట్టిగానే. అభిమానుల తరపున నేను ఏమనుకుంటున్నాను అంటే, అస్సలు ఆ పఠాన్ మూవీలో నటించకూడదు. ఎందుకంటే మరొకసారి బాలీవుడ్ చేతిలో మోసపోకూడదు అని నా అభిప్రాయం. పఠాన్ మూవీలో మెయిన్ హీరో ఎప్పటికీ షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేకపోతే ఇంకొక సైడ్ క్యారెక్టర్ చేస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ అన్న మోసపోక తప్పదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ఆ మూవీని ఒప్పుకోకూడదు అని గట్టిగా అనుకోండి బ్రదర్స్. ఎందుకంటే ఆ మూవీలో నటిస్తే మళ్ళీ సైడ్ క్యారెక్టర్ అయిపోతాడు, ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయిపోతుంది బ్రదర్స్. రేపు సంవత్సరం కానివ్వండి, డ్రాగన్ మూవీ వచ్చేంత వరకు కూడా ఏ మూవీ చేయకున్నా పర్వాలేదు కానీ ఆ హిందీ మూవీలో మాత్రం నటించకూడదు అని నా అభిప్రాయం బ్రదర్స్. ఏదైనా కానీ సింగిల్ గానే రావాలి, హిట్ కొట్టాలి, అప్పుడే ఇమేజ్ డబుల్ అవుద్ది. ఈ ఇద్దరు స్టార్లు మల్టీ స్టార్ అవి ఇవి చేసినా, ఎన్ని మూవీస్ చేసినా వేస్టే. సింగిల్ గానే రావాలి, రికార్డులు కొట్టాలి. బాలయ్య బాబు గారు ఇన్ని రోజులుగా కూడా అదే చేస్తుంది, ఏదొచ్చినా సింగిల్ గానే. అందుకే బాలయ్య భారీ హిట్స్ కొడుతున్నాడు సింగిల్ గానే ఈ వయసులో కూడా. ఈ డబల్ జోలికి పోతే మన తెలుగులో అయినా పర్వాలేదు కానీ ఆ హిందీలో పోతే సైడ్ క్యారెక్టర్ చేస్తారు, ఇమేజ్ ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. దేవరా వచ్చేంత వరకు, డ్రాగన్ వచ్చేంత వరకు కూడా ఏ సైడ్ క్యారెక్టర్ చేయకూడదు అని అభిమానుల తరపున కోరుకుంటున్నాను. ఈ వీడియో షేర్ చేయండి బ్రదర్స్, అందరికీ వెళ్ళని ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి బ్రదర్స్. ఇక మా అఖండ తాండవం 11 డేస్ కలెక్షన్స్
10 రోజులకు గాను బద్దలైపోయే కలెక్షన్స్ వచ్చాయి. 316 కోట్ల గ్రాస్. ఇది మామూలు చరిత్ర కాదు, శివ తాండవం చరిత్ర, జై బాలయ్య చరిత్ర. నెంబర్ 1 హీరో వన్ అండ్ ఓన్లీ బాలయ్య. సీనియర్ హీరోస్ లో ఇప్పటికీ టాప్ గ్రాసర్ బాలయ్య. ఇక 11వ రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గాయి బ్రదర్స్, మామూలే. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ డౌన్ అవటం, కానీ మరీ అంత డౌన్ ఏం అవ్వలేదు, పర్వాలేదు. బుక్ మై షోలో కూడా మంచి టికెట్స్ ఎదిగాయి, ఆఫ్లైన్స్ లో కూడా మంచి టికెట్స్ ఎదుగుతున్నాయి. ఈ రోజు కూడా గంటకు 2000 3000 టికెట్స్ వెళ్తున్నాయంటే మామూలు విషయం కాదు. ఇక ఆఫ్లైన్ లోనూ ఎన్నో ఉంటాయి. ఇక 11వ రోజు దాదాపుగా 9 కోట్ల గ్రాస్ సాధించింది బ్రదర్స్. వర్కింగ్ డేలో 9 కోట్ల గ్రాస్ అంటే ఇది మామూలు విషయం కాదు, వండర్ఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవాలి. టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజులకు గాను 325 కోట్ల 40 లక్షల రూపాయల గ్రాస్ సాధించి చరిత్ర సృష్టించింది బ్రదర్స్. అఖండ, జై అఖండ తాండవం. ఈ వీడియో మీకు కొంచెం నచ్చినా, ఏ పాయింట్ నచ్చినా అభిమానులు, ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. జై బలయ్య, జై ఎన్టీఆర్. ఓం ఓం నమ శివాయ.